కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేల అక్రమ హౌస్ అరెస్ట్ను ఖండించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, సిపి కోసం వెళ్తే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటన చూసినప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యునిగా, హైదరాబాద్ వాసునిగా, తెలంగాణ బిడ్డగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మొట్టమొదటి హైదరాబాద్ స్థాపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ అనేటటువంటిది పోలీసు పెట్టారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రశాంతత వాతావరణాన్ని తీసుకొచ్చిండు. దాని తర్వాత గత ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా హైదరాబాద్లో ఏ సంఘటన జరగకుండా, అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కడ హైదరాబాద్ మీద ఈ సంఘటన